యేసు ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభములు. ఈ సమయంలో మనము రూతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా అని చెప్పి అక్కడ రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఈ విధంగా ఉంది. ద లార్డ్ బ్లెస్ హిమ్, నయోమి సెడ్ టు హర్ డాటర్ ఇన్ లా. He has not stopped showing his kindness to the living and the dead. She added, that man is our close relative. He is one of our kinsman redeemers. Kinsman redeemers అనేటటువంటి పదము అక్కడ రాయబడింది. తెలుగులో మనము ఆ పదాన్ని చూసుకుంటే విడిపింపగలిగినటువంటి సమీప బంధువు, అవర్ క్లోజెస్ట్ రిలేటివ్ హూ కెన్ రిడీమ్ us, హూ కెన్ సేవ్ us. ఇది దాని యొక్క అర్థం. మనల్ని ఈ పరిస్థితి నుంచి విడిపింపగలిగినటువంటి, ఆదుకోగలిగినటువంటి, ఈ పరిస్థితి నుంచి బయటికి లాగగలిగినటువంటి సమీప బంధువు, కిన్స్మెన్ రిడీమర్. మనకుండేటటువంటి కొద్ది సమయంలో ఒక చిన్న మాటను గురించి కొద్దిసేపు ధ్యానించుకుంటాం. బైబిల్ గ్రంథంలో క్రైస్తవ విశ్వాసంలో ప్రముఖంగా కనిపించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశము ఏమిటి అంటే విమోచన అనేటటువంటిది, విడుదల అనేటటువంటిది. ఇంగ్లీష్లో రిడెంప్షన్ అనేటటువంటి పదము. ఈ పదాలు బైబిల్లో చాలా తరచుగా కనిపిస్తాయి. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోవచ్చు. క్రైస్తవ విశ్వాసం అనేటటువంటిది విమోచించేటటువంటి స్వభావం కలిగినటువంటిది. మిగిలినటువంటి మత విశ్వాసాల్లో వ్యక్తులు తమను తామును రక్షించుకునేదానికి, తమ పాపముల నుంచి తమను విడిపించుకునేదానికి, దేవుని యొక్క పరలోకాన్ని చేరేదానికి, మోక్షాన్ని చేరేదానికి, పరలోకాన్ని చేరేదానికి వాళ్ళే ప్రయాసపడాల, వాళ్ళే క్రియలు చేయాలా, వాళ్ళే దేవునికి అనుగుణంగా తమ పద్ధతులను అన్నిటినీ ఆయన యొక్క ధర్మశాస్త్రం ప్రకారం, ఆయన దేవుడు చెప్పినటువంటి ప్రమాణాల ప్రకారం నడుచుకుంటూ జీవితం అంతా ఆ విధంగా ప్రయాసపడుతూ దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి ప్రవర్తనతో నడిచిన తర్వాత, చనిపోయిన తర్వాత అప్పుడు దేవుడు త్రాసు పట్టుకొని ఆయన ప్రవర్తన అంతా బేరేజ్ వేసి, అయా నీకు పుణ్యం ఎక్కువైంది నువ్వు రావచ్చు, లేదంటే పాపం ఎక్కువైంది నువ్వు నరకానికి పోతావు అని చెప్పేటటువంటి స్థితి. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దైర్ లైఫ్ దే విల్ బీ వెయిడ్ ఇన్ ద స్కేల్స్ ఆఫ్ గాడ్ according to what they have done. If the good deeds outweigh the bad deeds, maybe they will have, they will enter into heaven. If the bad deeds outweigh good deeds, they will end up in hell, which means they work out their own salvation. వాళ్ళ తమ యొక్క రక్షణని, మోక్షాన్ని తమకై తాముగా వాళ్ళే కష్టపడి సాధించాలా, ప్రయాసపడాలా. చిట్ట చివరిన ఏమి జరుగుతుందో కూడా తెలియదు. దే ఆర్ నాట్ షూర్ వెదర్ దే ఆర్ సేవ్డ్, దే ఆర్ నాట్ షూర్ దే ఆర్ గోయింగ్ టు హెవెన్ అనేటటువంటి విషయం మీద వాళ్ళకి ఖచ్చితత్వము, నిర్ధారణ అనేటటువంటిది ఏమీ ఉండదు. దెర్ ఇస్ నో గ్యారంటీ. ఎందుకు? ఆ ప్రయత్నం అంతా రక్షింపబడడం అనేటటువంటిది, మోక్షం పొందడం అనేటటువంటిది, దేవుని దగ్గరికి చేరడం అనేటటువంటిది, పరలోకంలో చేరడం అనేటటువంటిది, దేవునితో గడపడం అనేటటువంటిది అంతా కూడా ఈ లోకంలో వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాల మీద, మంచి కార్యాల మీద, దాన ధర్మాల మీద, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద అంతా కూడా దాని మీద ఆధారపడింది. దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ రిడెంప్షన్. యు ఆర్ రిడీమింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ ఎఫర్ట్. దేర్ఫోర్ ఇట్ ఈజ్ సెల్ఫ్ redemptive. But Christianity is different from those kinds of religious faiths. ఇది ఏమిటి అంటే ఇక్కడ క్రైస్తవుడు తన్ను తాను విమోచించుకోవడంలే. He is not redeeming himself.
In fact, Bible says you cannot redeem yourself because sin is so powerful. You cannot overcome it. And you cannot pay the price for the sins that you have already done. నువ్వు వాటికి ఖరీదు చెల్లించలేవు. దానివల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని గురించి కూడా తప్పించుకోలేవు. పాపం అనేటటువంటిది బహుశక్తి కలిగినటువంటిది, బైబిల్ చెప్పేటటువంటిది. దాంట్లోనే పుడతాం, దాంట్లోనే పెరుగుతాం, దాంట్లోనే చనిపోతాం. పాపము యొక్క శక్తి అటువంటిది. యూ కెనాట్ రిడీమ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సిన్. నువ్వు చేసుకోలేవు కాబట్టే దేవుడు ఆయన నిన్ను విమోచిస్తూ ఉన్నాడు. దేర్ఫోర్ క్రిస్టియన్ రిలీజియన్ ఆర్ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ ఏ redemptive faith. It is a redemptive religion. Someone else is coming from outside, from without, and he is redeeming you. The redemption is not from within. ఈ రిడెంప్షన్ అనేటటువంటి పదము బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం దగ్గర నుంచి చిట్ట చివరి పుస్తకం దాకా ఈ రిడెంప్షన్ అనేటటువంటి అంశాన్ని గురించినటువంటి సంఘటనలు, ఈ థీమ్ అనేటటువంటిది మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నవోమి రూతును గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ నవోమి ఒక పదాన్ని ఉపయోగించింది. ఏమని చెప్పి ఉపయోగించిందంటే, మనలను విడిపింపగలిగినటువంటి సమీప బంధువు. హీ ఈజ్ అవర్ కిన్స్మెన్ రిడీమర్. పదం గుర్తుపెట్టుకోండి, రిడీమర్. తెలుగులో విడిపింపగలిగినటువంటి సమీప బంధువు, బ్లడ్ రిలేషన్. ఈ రిలేషన్ దాని గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసంలో యేసు ప్రభు నిన్ను నన్ను ఏ విధంగా విమోచిస్తున్నాడు అనేటటువంటి భావాన్ని అర్థం చేసుకునేదానికి దేవుడు అంతకుముందు బైబిల్లో తన ప్రజల్లో చేసినటువంటి కార్యాలని మనం కానీ కొద్దిసేపు ధ్యానిస్తే యేసు ప్రభు చేసినటువంటి విమోచన అనేటటువంటిది నీకు స్పష్టంగా అవగాహనలోకి వస్తుంది, అర్థమవుతుంది. రూతు తన దేశాన్ని విడిచి పొరుగునుండేటటువంటి మోయాబ్ దేశానికి వెళ్ళిపోయింది. తనకు ఉండేటటువంటి దేశంలో క్షామం వచ్చింది. మోయాబ్ దేశం బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళింది. కానీ పూర్తిగా అన్ని సదుపాయాలతోటి, భర్తతోటి, పిల్లలతోటి సౌభాగ్యంగా మంచిగా మోయాబ్ దేశానికి వెళ్ళినటువంటి నవోమి మోయాబ్ దేశంలో భర్తను పోగొట్టుకుంది. వివాహమైనటువంటి పిల్లల్ని, కొడుకుల్ని కూడా పోగొట్టుకుంది. అంటే వాళ్ళందరూ కూడా చనిపోయారు. నవోమి మిగిలింది. నవోమితో పాటు ఆమె యొక్క కోడళ్ళు ఇద్దరు మిగిలారు. ఆమె అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఆమెకు చేసేటటువంటిది ఏమీ లేదు, ఆస్తి లేదు, బంధువులు లేరు, ఏమీ లేరు. మోయాబ్ దేశంలో తిరిగి తన ప్రజల దగ్గరికి, తన దేశానికి ఆమె ఉత్త చేతులతో, బహుశా కట్టుబట్టలతో ప్రయాణమై తిరిగి తమ ఊరికి ఆమె వెళ్ళేదానికి సిద్ధమైంది. ఆ సిద్ధమైనప్పుడు కొంచెం డ్రామా జరిగింది. ఆ డ్రామాలో ఇద్దరు కోడళ్ళు వచ్చి, అత్త మేము కూడా నీతోటి వస్తామన్నారు. ఇద్దరు ఏడ్చారు, ప్రలాపించారు, అంతా బాగానే ఉంది. కానీ ఒక కోడలు మాత్రం వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు మాత్రం నవోమితోటి, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, నీ ప్రజలు నా ప్రజలు, అన్నిటికీ మించి నీ దేవుడైన యెహోవాయే నా దేవుడు అనేటటువంటి ఒక వండర్ఫుల్ డిక్లరేషన్ అనేటటువంటిది దేవుని మీద, ఆయన యొక్క ప్రజల మీద ఆమె ఒక ప్రకటన అనేటటువంటిది లేదంటే నవోమితోటి చెప్పిందండి. ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ గ్రామంలో వాళ్ళు ప్రవేశించినప్పుడు అందరూ నవోమిని చూసి ఇది నవోమి కాదా అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే, నన్ను నవోమి అని చెప్పి పిలవద్దమ్మా, నన్ను మారా అని చెప్పి పిలవండి, పూర్తి అన్ని సదుపాయాలు కలిగి వెళ్ళాను, ఇప్పుడు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తున్నాను, నా హృదయంలో చాలా బిట్టర్నెస్ ఉంది, చేదనేటటువంటిది ఉంది అని చెప్పి ఆమె తన పరిస్థితిని గురించి వెళ్ళబోసుకుంటుంది. తినేదానికి తిండి లేదు, ఉండేదానికి ఎటువంటి పరిస్థితి ఉందో మనకు తెలియదు. చాలా ఘోరమైనటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఆ ఇద్దరు వితంతువులు ఉన్నారు. ఇద్దరు కూడా విడోసే, ఇద్దరు కూడా వితంతువులే, ఇద్దరు కూడా భర్తలు లేనటువంటి వాళ్ళే. నవోమికి భర్త లేడు, రూతుకి భర్త లేడు, ఇద్దరు చనిపోయారు. చూడండి, ఆ మాట మనం చెప్పుకుంటూ పోతే మనకు ఒక మాట అర్థం కావచ్చు. ఈ కాలంలో విడోస్ అంటే మనకు కొంత సోషల్ సెక్యూరిటీ అని ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. పూర్వకాలంలో వితంతువు అంటే ఆమె పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది.
భర్త లేనటువంటి స్త్రీ, కుమారులు లేనటువంటి స్త్రీ పరిస్థితి చాలా ఘోరంగా, ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంటుంది. ఆమెకి ఏదైనా ఆస్తి ఉంటే తప్ప. నవోమికి ఆస్తి ఏమీ లేదంటే ఆమెను తను తాను పోషించుకునేటటువంటి ఆస్తి కానీ అటువంటిది కానీ కూడా ఏమీ లేదు. ఆమె పరిస్థితి అంత ఘోరంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారండి. అక్కడ నివసించేటప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి, నవోమి రూతు వచ్చి ఆ గ్రామమైనటువంటి బెత్లెహేములో వాళ్ళు నివసించేటప్పుడు వాళ్ళు ఎటువంటి స్థితి అంటే అక్కడ రాయబడినటువంటి, అంటే వాళ్ళ యొక్క కఠినమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఎంత కటకటలో వాళ్ళు ఉన్నారంటే, రూతు భోజనం కోసం పొలంలోకి వెళ్ళి, వేరే వాళ్ళ పొలాలకు వెళ్ళి పొలంలో కోసివేసిన తర్వాత అక్కడ పడినటువంటి మిగిలినటువంటి ధాన్యపు గింజలు చూడండి, ఎంత కఠినమైనటువంటి పరిస్థితి, ఎంత దీనమైనటువంటి పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళిద్దరు. కోసేసిన తర్వాత మిగిలిపోయినటువంటి రాలినటువంటి ధాన్యపు గింజలు పరిగా అంటారు. వాటిని ఏరుకునేదానికి ఒక వ్యక్తి పొలంలోనికి ప్రవేశించింది. ఆమె ఏరుకుంటూ ఉంది. అది తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని వాళ్ళు గింజలు చేసుకొని ధాన్యాన్ని వాళ్ళు దంచి ఇవంతా పొట్టోలు చేసి దాన్ని వండుకొని తినాలి. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితి. దాని గురించి చెప్పేటప్పుడు ఒకసారి నీ యొక్క పరిస్థితి రూతు, నవోమి యొక్క పరిస్థితుల్లో నువ్వు కూడా ఉండుండొచ్చు. తినేదానికి భోజనము నీ దగ్గర సరిగ్గా లేకపోవచ్చు. ఒక పూట తినచ్చు, ఇంకొక పూటకి భోజనం ఉండదు. ఉండేదానికి సరి అయినటువంటి ఇల్లు కూడా లేకపోవచ్చు. అటువంటి కఠినమైనటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు తన ప్రజలకి ఒక వెసులుబాటుని కల్పించాడు. ఇటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో త్రోసివేయబడినటువంటి వారు, దిక్కుతోచనటువంటి స్థితిలో ఉండేటటువంటి వారు, అటువంటి వారిని ఆదుకునేదానికి, లేవనెత్తేదానికి, వాళ్ళని సపోర్ట్ చేసేదానికి, తమ కాళ్ళ మీద తిరిగి వాళ్ళని నిలబెట్టేదానికి ఇశ్రాయేల్ సమాజంలో దేవుడు ఒక వెసులుబాటుని, ఒక వ్యవస్థ లాంటి దాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని ఏమంటామంటే కిన్స్మెన్ రిడీమర్ అనేటటువంటి వ్యవస్థ, లేదంటే రిడెంప్షన్ అనేటటువంటి వ్యవస్థ. ఒక వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల, అవివేకం వల్ల, మోసపోయో, ఏదో ఒక రీతంగా, ప్రకృతి పనుల వల్ల ఏదో ఒక రీతి ఇటువంటి తిండి లేనటువంటి స్థితి, బహుఘోరమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లోనికి పడిపోయినప్పుడు తనను గురించి తాను ఏమీ చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేల్ సమాజంలో ఈ కిన్స్మెన్ రిడీమర్, విమోచించేటటువంటి వాడు అనేటటువంటి వాడు ఒకడిని దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశాడు. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి చట్టము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వెసులుబాటు ఏంటంటే, ఎవరైనా కానీ అటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి అత్యంత సమీప బంధువు ఏ విధంగా అయినా వచ్చి ఈ పరిస్థితుల్లో తన్ను తాను విమోచించుకోలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఈ సమీప బంధువు విడిపించి బయటికి తీసుకొని రావాలా. విడిపించి, విమోచించి బయటికి తీసుకొని వచ్చి ఆ వ్యక్తిని తన కాళ్ళ మీద నిలబెట్టి తిరిగి లైఫ్లో ముందుకు పోయేటట్టు చేయాలి. అంటే ఏ వ్యక్తి అయితే వచ్చి విడిపిస్తూ ఉన్నాడో, విమోచిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి కొంత ఖరీదు అనేటటువంటిది చెల్లించాలి. హీ మస్ట్ పే ఎ ప్రైస్ ఇన్ ఆర్డర్ టు రిడీమ్ దెమ్. తన్ను తాను బయటికి తీసుకురానేటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఒక వ్యక్తి పడిపోయాడు ఇశ్రాయేల్ సమాజంలో. తన్ను తాను విమోచించుకోలేడు. ఆ అప్పుల్లో నుంచి కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో నుంచి కావచ్చు, ఆ దుస్థితిలో నుంచి కావచ్చు, ఒకరి దగ్గర చెరగా ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. తను తాను విమోచించుకోలేడు. హెల్ప్లెస్ కండిషన్ అనమాట. శక్తి లేదు, బలం లేదు, ఆర్థిక స్థితిగతుల్లో ఏమీ లేవు. అటువంటి స్థితిలో ఈయన్ని విమోచించేదానికి అతనికి సమీప బంధువు ఒకడు వస్తాడు.
దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం. ఈ సమీప బంధువు ఏం చేస్తాడంటే ఈ వ్యక్తికి ఏదైతే లోపం ఉందో, అప్పులున్నాయా, వాటన్నిటినీ తీర్చేస్తాడు. చెరసాల్లో ఉన్నాడా, ఎవరి చేతైనా బందీగా పట్టబడ్డా వాళ్ళకి డబ్బు కడతాడు. అంటే రిడెంప్షన్ ప్రైస్ అంటాం, విమోచన క్రయధనము అంటాం. యేసు ప్రభు ఈ మాట ఉపయోగిస్తాడు. ఇది నా రక్తము, ఇది మీ యొక్క విమోచన క్రయధనం అంటాడు. యేసు ప్రభు ఆ పదాన్ని ఉపయోగిస్తాడు. విమోచన క్రయధనం అంటే ఆ వ్యక్తిని విమోచించేదానికి చెల్లింపబడినటువంటి ఆ యొక్క ధనము అనేటటువంటిది ఉంది చూసారా, దాన్నే విమోచన క్రయధనం అంటాం. ఈ డబ్బుని పే చేసి ఈ వ్యక్తిని ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆ వ్యక్తిని సమాజంలో, ఆ ట్రైబ్లో, ఆ తెగలో తిరిగి తన కాళ్ళ మీద నిలబడి సంపాదించుకునే దానికి వెసలుబాటు కనిపిస్తాడు. కిన్స్మెన్ రిడీమర్ చేసేటటువంటి పని అంటే ఆ దుస్థితిలో నుంచి, ఆ కృంగిదల్లో నుంచి, ఆ జీవితము గుంటలో పడిపోయినప్పుడు ఆ గుంటలో నుంచి బయటికి లాగి తీసుకుని వచ్చి తన కాళ్ళ మీద నిలబెట్టేటట్టు చేసేటటువంటి వాడిని కిన్స్మెన్ రిడీమర్ అంటాం. రూతు ఆ రోజు పొలంలోకి వెళ్ళి చూడండి, ప్రావిడెన్స్ అనేటటువంటిది, దేవుడి యొక్క నడిపింపు అనేటటువంటిది ఏ విధంగా ఉంటుందో ఏమీ తెలియదు. కానీ దేవుడు మన పరిస్థితిని ఎరిగినటువంటి వాడు, మన అడుగుజాడలను నడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎటువైపుకి పోవాలా, ఎటువైపుకి పోకూడదు అనేటటువంటి దాన్ని అంటే ఈ ప్రావిడెన్స్ అనేటటువంటిది దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరిగిందో మనము దానికి రేషనల్ ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది మనం ఇచ్చుకోలేము. కానీ దేవుడు పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నాడు. దేవుడికి నీ యొక్క పరిస్థితి గురించి తెలుసు, దేవుడికి నీ యొక్క నిస్సహాయత గురించి తెలుసు. ఆయన కొన్ని ఏర్పాట్లు ముందుగా మన కోసం చేసేటటువంటి దేవుడు. ఈయనే రిడీమర్ అంటాం. అల్టిమేట్ రిడీమర్ ఎవరు అంటే జీసస్ క్రైస్ట్. ఈ రూతు ఆ దినమున ఆమెకి అక్కడ ఎవరు ఆమెకి స్నేహితులు లేరు. తర్వాత వచ్చి రూతు ద్వారా ఎవరైనా బంధువులు ఉండొచ్చు, వాళ్ళతో పెద్ద పరిచయాలు లేరు. ఆమె ఎత్తుక్కుంటూ పోయింది, ఒక పొలంలోనికి ప్రవేశించింది. దేనికి పోయింది? పరిగేరుకునే దానికి పోయింది. తీరా చూస్తే ఆ పొలము ఎవరిది అంటే నవోమికి సమీప బంధువు అయినటువంటి బోయాజుది ఆ పొలము. ఆయన అడిగాడు, ఎవరి కొత్తగా వచ్చినటువంటి ఈ స్త్రీ అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యా ఈమె నవోమి యొక్క కోడలు, మోయాబు నుంచి వచ్చారు అని చెప్తే ఆయనకి అర్థమైపోయింది నవోమి వాళ్ళ బంధువు. వెళ్ళిపోయింది. దగ్గరికి పిలిచి, అమ్మ నువ్వు పరిగేరుకో, ధాన్యంలోంచి కూడా కొంచెం నువ్వు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, నా సేవకులకి నేను ఆజ్ఞాపించాను, నిన్ను ఎవరు అడ్డగించరు, నువ్వు ఇక్కడ నీళ్లు తాగొచ్చు, ఇక్కడ ఏరుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పి ఆదరించి పంపించేస్తాడు. ఇంటికి పోయి చెప్పింది ఇది జరిగిందని చెప్పి. తర్వాత జరిగినటువంటి వృత్తాంతము, బోయజు రూతుని వివాహం చేసుకుని రూతుని నవోమిని వాళ్ళు ఉండేటటువంటి ఆ దుస్థితిలో నుంచి బయటికి లాగుతూ ఉన్నాడు. ఇది కిన్స్మెన్ రిడీమర్ అంటే. వాళ్ళ యొక్క ఆస్తిని, ఏదంటే వాళ్ళకి ఏదైనా మిగిలింటే ఏదైనా దాన్ని, వాళ్ళ అప్పులని అన్నిటినీ కూడా ఆయన కట్టేసి ఆ పరిస్థితి నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి తన గృహంలో చేర్చుకొని వాళ్ళకి అన్ని సదుపాయాలు కనిపించి రూతుని తనకు భార్యగా చేసుకున్నాడు. అటువంటి దుస్థితిలో ఉండేటటువంటి ఆ ఇద్దరు స్త్రీలని విమోచించి తన గృహంలో చేర్చుకొని వాళ్ళని ఆదరించి వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేసినటువంటి వ్యక్తి బోయజు. దానికి ఆయన వెల చెల్లించాడు, క్రయధనము చెల్లించాడు. దీన్నే విమోచన క్రయధనం అంటాం. ఇది బైబిల్లో ఉండేటటువంటి థీమ్. కేవలము ఇది ఒక్కటే కాదు, ఇంకా బైబిల్లో ఉన్నాయి. ఈ విమోచన అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఒక్క థీమ్ని గురించి, ఒక విషయాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఊహించండి, మీరు నేను దేవుని దృష్టికి పాపం చేసినటువంటి వారు, మనము దేవునికి అచ్చి ఉన్నటువంటి వారు. ఆ అప్పును మనము కట్టుకోగలిగినటువంటి స్థితిలో లేము. దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరినటువంటి వాళ్ళం, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మీరినటువంటి వాళ్ళం, దేవుని యొక్క పరిశుద్ధతని, ఆయన పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వాళ్ళం. మనము పాపము అనేటటువంటి బహుఘోరమైనటువంటి గుంటలో మనము పడిపోయి ఉన్నాం. సొంత శక్తితోటి, బలముతోటి, మన జ్ఞానముతోటి, మన సంకల్ప బలముతోటి, మన యొక్క పుట్టుకతోటి, మన ఆచారాలతోటి, దేనితో కూడా పాపము నుంచి, మరణము నుంచి మనల్ని మనము విడిపించుకోలేనటువంటి స్థితిలో మనము పడిపోయి ఉన్నాం.
మనము పే చేయలేం. వీ కెనాట్ రిడీమ్ అవర్ సెల్స్, వీ కెనాట్ పే ద ప్రైస్ ఆఫ్ రిడెంప్షన్. ఆ రిడెంప్షన్ ప్రైస్ అనేటటువంటిది మన దగ్గర పే చేసేదానికి లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ బౌండ్ ఇన్ సిన్. మనం చేసుకోలేం. అటువంటి స్థితిలో నీ కోసం నా కోసం మన యొక్క సమీప బంధువు అంటే యేసు ఆయన మన పరిస్థితుల్లోకి వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే నీ యొక్క పాపపు అప్పును ఆయన చెల్లించాడు. తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని, తన యొక్క దేహాన్ని ఆయన విమోచన క్రయధనముగా చెల్లించి నువ్వు నేను దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ అప్పుని ఆయన కొట్టివేశాడు. ఇక్కడ చూడండి, ఈ మాట నేను చెప్పినప్పుడు మీ హృదయాల్లో దేవుడు చాలా కఠినమైనటువంటి వ్యక్తిగా, యేసు ప్రభు చాలా కరుణ కలిగినటువంటి వ్యక్తిగా రెండు విరుద్ధమైనటువంటి భావాలు మీలో రావచ్చు. ఒక సత్యము ఏమిటి అంటే దేవుడు నీ విమోచన ప్రణాళికను రచించినటువంటి తండ్రి, కుమారుడైనటువంటి దేవుడు ఆ విమోచన ప్రణాళికను అమలు జరిపినటువంటి వ్యక్తి. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు కానీ, దేవుడు పరమ కర్కోటకుడని కానీ, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు పరమ కరుణామయుడని కానీ రెండు విరుద్ధమైనటువంటి తప్పు ఆపోహలు మీ హృదయంలోనికి రానివద్దు. విమోచన ప్రణాళిక అనేటటువంటిది తండ్రి దగ్గర నుంచి వచ్చి కుమారుడు దాన్ని నెరవేర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దాన్ని అన్వయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యేసు దేవుడైనటువంటి దేవుని కుమారుడు నేను చెల్లించవలసినటువంటి అప్పును ఆయన శిలువ మీద చెల్లించాడు. విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఆయన అర్పించాడు, తన రక్తాన్ని దారబోసాడు. తన దేహము దేవుని యొక్క బలిపీఠం మీద దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా, నైవేద్యమైనటువంటి బలిగా, అన్ని రకాలైనటువంటి బలుగా ఆయన తన దేహాన్ని ఆయన సమర్పించుకుని మనము అచ్చి ఉన్నటువంటి దాన్ని కొట్టివేశాడు. అంటే నువ్వు నేను ఇక ఏమాత్రము ఎవరికి అచ్చి ఉండేటటువంటి వాళ్ళు, మనము పాపానికి మనము చెల్లించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అదంతా కూడా యేసు ప్రభు చెల్లించాడు. ఆ పాపపు ఊబిలో నుంచి, ఆ గుంటలో నుంచి నిన్ను బయటికి లాగినటువంటి వాడు యేసు. కిన్స్మన్ రిడీమర్ అనేటటువంటి పేరు, ఆ టైటిల్, ఆ బిరుదు యేసు ప్రభుకి సంబంధించినటువంటిది. నువ్వు అనొచ్చు, ఆయన నాకు బంధువు ఎలా అవుతాడండి అని చెప్పి. బైబిల్లో ఏమని చెప్పి రాయబడిందంటే ఆయన మనవలే శరీరాన్ని ధరించి, మనవలే రక్తమాంసములను పోలి ఆయన నీలాగా నాలాగా సంపూర్ణమైనటువంటి మానవ శరీరాన్ని ధరించి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే నీకు ఆయన రిలేటెడ్, ఆయన నీకు సమీప బంధువు. ఆయన విమోచించాడు. నీ పాపంతా కూడా కొట్టివేశాడు. ఆ పాపంలో నుంచి నిన్ను బయటికి లాగాడు. ఆయన నిన్ను దేవుని యొక్క గృహంలోనికి చేర్చాడు. ఆయన నీకు నీతి వస్త్రాలు ధరింపచేశాడు. నీ చేతికి ఆయన ఉంగరం ధరింపచేశాడు. ఆయన తన గృహంలో నిన్ను చేర్చుకొని ఆశీర్వదింపబడినటువంటి బిడ్డగా, దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఆయన నిన్ను చేశాడు. ఇది రిడెంప్షన్ అంటే. బైబిల్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు సృష్టికర్త, అదే దేవుడు విమోచనకర్త కూడా. దేవుడు సృష్టికర్త అని చెప్పి చెప్పుకుంటారు, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని చెప్పి చెప్పుకుంటారు, దేవుడు కనికరం కలిగినటువంటి వాడు అని చెప్పి చెప్పుకుంటారు, దేవుడు కరుణ కలిగినటువంటి వాడు అని చెప్పి చెప్పుకుంటారు. హీఈస్ ఎ గ్రేట్ గాడ్ అంటారు, హీఈస్ ఎ మెర్సిఫుల్ గాడ్ అంటారు, హీఈస్ ఎ కంపాషనేట్ గాడ్ అంటారు, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ గ్రేస్ అని చెప్పి చెప్పుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పేయింగ్ ఫర్ యువర్ సిన్స్, వెన్ ఇట్ కమ్స్ టు రిడీమింగ్ యూ ఫ్రమ్ యువర్ ఓన్ సిన్, ఆ దేవుళ్ళు కానీ ఆ దేవతలు కానీ ఏమాత్రము తమ చిటికని వేలు కూడా ఎత్తి నీకు సహాయం చేయలేదు, చేసినట్లు ఏమీ లేవు. దీస్ ఆర్ ఆల్ దోస్ రిలీజియన్స్ ఆర్, ఆల్ దోస్ రిలీజియస్ ఫెయిత్స్ ఆర్ సెల్ఫ్ రిడీమింగ్ రిలీజియన్స్ ఆర్ రిలీజియస్ ఫెయిత్స్. ఓన్లీ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ ఏ రిడెంప్టివ్ ఫెయిత్, రిడెంప్టివ్ రిలీజియన్. దేవుడు నీ కోసం శరీరాన్ని ధరించి తన్ను తాను తగ్గించుకొని నీ కోసం ఆయన మరణమగ్నంత వరకు, శిలువ మరణమగ్నంత వరకు ఆయన తగ్గించుకొని ఆయన దేవుని యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను విమోచించాడు. ఆ దేవుని గృహంలోనికి నువ్వు చేర్చబడిన తర్వాత దేవుని కుమారుడిగా
దేవుడు నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు అనేటటువంటివి ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ పరిస్థితుల్ని ఆయన మార్చగలిగినటువంటి దేవుడు. నువ్వు సంపూర్ణంగా ఆయనకి విధేయత చూపించినప్పుడు, ఆయన చేత విమోచించబడిన తర్వాత, ఆయన చెప్పినటువంటి మాటల చొప్పున నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు, నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి, అనుకోనటువంటి పెను మార్పులు నీ జీవితంలో చోటు చేసుకుంటాయి. నువ్వు తిరిగి పూర్వపు గుంటలోకి, ఆ దీనమైనటువంటి స్థితిలోనికి నువ్వెప్పుడు కూడా పడిపో. దేవుడు నిన్ను ఆ విధంగా పడిపోనివ్వడు. తన కుమారుల కోసం, తన కుమార్తెల కోసం, అంటే యేసు ప్రభు రక్తం చేత విమోచించబడినటువంటి ఆయన బిడ్డల కోసం దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాల్ని చేశాడు. నీ యొక్క ప్రతి అవసరానికి, నువ్వు ఎదుర్కొనేటటువంటి కష్ట పరిస్థితికి, ఇరుకు పరిస్థితికి, ఇబ్బంది పరిస్థితికి, వాటిల్లో ఆయన ఏ విధంగా పనిచేస్తాడు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, ఏ విధంగా నెరవేరుస్తాడు, ఇవన్నీ కూడా నీకు బైబిల్లో అనేకమైనటువంటివి లభ్యమవుతాయి. మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, నిన్ను విమోచించేటటువంటి సమీప బంధువు తన చేతిని చాచి, నా చెయ్యి పట్టుకో, నేను బయటికి తీసుకుని వస్తానని చెప్పి ఆయన తన చేతిని నీకు అందిస్తూ ఉన్నాడు. దానిని నువ్వు తృణీకరించుకు. ఆయన చెయ్యి పట్టుకున్న తర్వాత విడిచిపెట్టకు. ఆయన చెయ్యి పట్టుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టకు. ఆయన నిన్ను సంపూర్ణంగా విమోచిస్తాడు. దానితో పాటు అనేకమైనటువంటి వాగ్దానాలు విమోచించబడినటువంటి నీ కోసం ఆయన ఈ బైబిల్లో ఆయన చేశాడు. అనేకమైనటువంటివి నీ ఆరోగ్యం కోసం, నీ యొక్క ఇరుకు ఇబ్బందుల కోసం, నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి కష్ట పరిస్థితి కోసం బైబిల్లో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథము అనేక మంది వ్యక్తులు ఆ యెహోవా దేవుడు చేసినటువంటి కార్యాలకి సాక్ష్యం చెప్పేటటువంటి సంఘటనలు. మా జీవితంలో ఇట్లా జరిగింది, మేము ఇటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నాం, మేము యెహోవా దేవుణ్ణి నమ్ముకున్నాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఆయన మమ్మల్ని దీంట్లో నుంచి విడిపించాడు, ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన మమ్మల్ని బయటికి లాగాడు, కష్టంలో, శ్రమలో, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టుకున్నాం, ఆయన మమ్మల్ని విడిపించాడు, విమోచించాడు. ఈయన నమ్మకమైనటువంటి దేవుడు, ఈయన సత్యవంతుడగు దేవుడు, ఈయన ఆదరణ ఇచ్చేటటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు అని దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసినటువంటి క్రియలను గురించి వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. ఒక వ్యక్తి కాదు, అనేక మంది వ్యక్తుల జీవితాలు దాంట్లో పొందుపరచబడి ఉన్నాయి. మిగిలినటువంటి కాల్పనిక సాహిత్యంలో, మిగిలినటువంటి పుస్తకాల్లో వాటికి ఆధారాలు ఉండవు, నిర్ధారణ అనేటటువంటి ఉండదు, దాన్ని నిరూపించలేం, లొకేషన్ తెలియదు, ఏమీ ఉండదు వాటికి. అంటే వాటికి హిస్టారికల్ గ్రౌండింగ్ అనేటటువంటిది ఏమీ ఉండదండి. బైబిల్లో ఆ విధంగా కాదు. దేవుడు అనేక మంది జీవితాల్లో చేసినటువంటి క్రియలు, కార్యాలు బైబిల్లో పొందుపరచబడ్డాయి. ఈ దేవుడు విమోచించేటటువంటి దేవుడు మరియు నీ యొక్క సృష్టికర్త. ఆ సృష్టికర్త, ఆ విమోచకుడు యేసు ప్రభు. ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించుకో, ఆయనని నమ్ముకో, ఆయనని వెంబడించు, ఆయనకి సంపూర్ణంగా లోబడు, ఆయన చెప్పేటటువంటి మాటలను చెయ్యి. ఆయన నీ జీవితంలో క్రియల్ని, కార్యాలని, అద్భుతాలని ఆయన చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు. దేవుడు ఈ వాక్యాన్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. యేసు నామములో ఆమేన్.